ప్రభుత్వ భూమిని కొందరు అక్రమార్కులు షెడ్డులు వేసి ఆక్రమిస్తున్నారంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. అడ్డుకుంటున్న స్థానికులపై ఎస్సీ ఎస్టీ చట్టం అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తున్నారని విశాఖ మధురవాడ రిక్షా కాలనీ నివాసులు ధర్నాకు దిగారు. ప్రభుత్వ భూమిని చుట్టుపక్కల గ్రామాల సంక్షేమం కోసం కళ్యాణ మండపం కట్టుకునేందుకు 2019లో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జిల్లా అధికారులకు అర్జీ పెట్టుకున్నామని అన్నారు. అప్పుడు అధికారులు కేవలం బోర్డు పాతించి కంచె వేయలేదని తెలిపారు. ఇదే అదునుగా కొందరు దుండగులు ఆ స్థలంలో షెడ్డులు వేస్తూ అడ్డుకున్న గ్రామస్తులపై అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వేధిస్తున్నారని వాపోయారు. ప్రభుత్వ భూమిని రక్షించి తగు చర్యలు తీసుకోమని స్పందనలో కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చినట్లు చెప్పారు. అలానే గ్రామస్తుల సంక్షేమం కోసం ఈ స్థలాన్ని కళ్యాణ మండపం కొరకు కేటాయించాలని వారు కోరుతున్నారు. కలెక్టర్ ఆఫీస్కి, ఎంఆర్ ఆఫీస్కి అన్నిటికి తిరిగామండి. అన్నిటి దగ్గర కూడా మీరు లెటర్లు పెడుతున్నాము. కానీ ఇది ఖాళీ స్థలమే. వాళ్ళు పాకలు వేసుకున్నారు, రేకు షెడ్లు వేసుకున్నారు, మేమే విడగొట్టేసామని చెప్పేసి మా మీద కేసులు వేశారు. అందులో యాదీస్ చాలా మంది ఉన్నారు, ఎస్సీ వాళ్ళు మాత్రం నలుగురు ఉన్నారు. టోటల్ ఎస్సీ కేసులు మొత్తం మా మీద పెట్టారండి. యాదవ్సులు ఉన్నారు, ఎస్సీ వాళ్ళు ఉన్నారు. ఏం పెట్టారంటే ఎస్సీ ఎస్టీ కేసు ఏంటంటే వాళ్ళు పాకలు వేసుకున్నారని, రేకు షెడ్లు వేసుకున్నారని, మేము విరగొట్టేసామని మా మీద పెట్టారండి. మేము ఊరంతా మంచి కోసమే మా కళ్యాణ మండపం కావాలని మేము కోరుకుంటున్నామండి. మేము ఉండడానికో కాదు, మేము ఇల్లు కట్టుకోవడానికో కాదు. స్పందించి ఈ స్థలాన్ని కాపాడవలసిందిగా మొత్తం మా కాలనీ అందరూ కూడా, మా కాలనీ మొత్తం అన్ని కుర్రోళ్ళు, యూత్, లేడీస్ మొత్తం అందరూ కలిసి ప్రార్థిస్తున్నామండి. ఈ పత్రికాముఖంగా మేము ఈ సమావేశం ఏర్పాటు చేసి, ఎందుకంటే ఈరోజు మరి రాష్ట్ర గవర్నమెంట్ మనకి దృష్టిలో మీరు పెడతారు కాబట్టి ఏదైనా చేయాలంటే పత్రికా విలేకరులు ఏమైనా చేయగలరు. మేము కేవలం ఏంటంటే మేము అప్లికేషన్ ఇచ్చినారు కానీ మీరు ఫోర్స్ చేయవలసిన ఎవరంటే పత్రికా విలేకరుల మీద వాళ్ళు డిపెండ్ అవుతారు గవర్నమెంట్ కూడా ఈరోజు. కాబట్టి మీరందరూ మాకు సహాయ సహకారాలు అందిస్తారని ఈ సభాముఖంగా నేను ఈ పత్రికాముఖంగా నేను తెలియపరుస్తూ